హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే మునక్కాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కేజీ మునక్కాడలు, పావు కేజీ చింతపండు, పావు కేజీ కారం, 200 గ్రాములు కల్లుప్పు, 50 గ్రాములు మెంతిపిండి, హాఫ్ కేజీ శనగ నూనె లేక నువ్వుల నూనె, 50 గ్రాములు వెల్లుల్లి, 50 గ్రాములు ఎండుమిర్చి, 50 గ్రాములు శనగపప్పు, 50 గ్రాముల ఆవాలు, 50 గ్రాములు మినపప్పు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళదాం. ముందుగా ములక్కాడలను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. తొక్క తీయకుండా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పావు కేజీ చింతపండును 15 నిమిషాల పాటు నానబెట్టి శుభ్రంగా పిప్పు తీసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ములక్కాడలను ఒక బాండీలో ఆయిల్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 4 లేదా 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని పావు కేజీ కారం, 200 గ్రాములు గ్రైండ్ చేసిన కల్లు ఉప్పుని యాడ్ చేసి కారంలో కలుపుకోవాలి. మెంతులను కూడా డ్రైగా వేయించి మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ముందుగా ఉడకపెట్టిన చింతపండు చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. తర్వాత వేయించిన ములక్కాడలను గరిటెతో ఎక్కువసేపు తిప్పకుండా ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. మనం మునక్కాడలను వేయించి పెట్టుకున్న బాండీలో మిగతా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 50 గ్రాముల మిర్చిని, 50 గ్రాముల శనగపప్పు, 50 గ్రాముల మినపప్పు, 50 గ్రాముల ఆవాలు వేసి వేగిన తర్వాత వెల్లుల్లి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మునక్కాడల మిశ్రమంలో కలుపుకోవాలి. అంతే, అందరూ ఎంతో ఇష్టపడే మునక్కాడల పచ్చడి రెడీ.